రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో లక్ష లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ రుణమాఫీ జరుగుతుంది అనేటువంటిది అయిన తర్వాత నిన్న చాలా మందికి రుణమాఫీ విషయంలో మాకు లక్ష లోపు ఉన్నా సరే మాకు ఇంతవరకు మెసేజ్ రాలేదని ఇటు బ్యాంకు చుట్టూ తిరుగుతున్నారు, అటు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. రుణమాఫీ ఏమైంది అనేటువంటి అంశం పైన నిన్న సాయంత్రం 4 గంటల కల్లా 18 తారీఖు సాయంత్రం కల్లా అయిపోతుందని చెప్పినా కూడా ఇంతవరకు చాలా మందికి రుణమాఫీ రాలేదు. దానిపైన ఎవరు స్పష్టత ఇవ్వడం లేదు. అది బ్యాంకుల దగ్గర ఆగిపోయిందా, అధికారుల దగ్గర ఆగిపోయిందా? కొందరేమో లిస్టుల్లో పేరున్నా వాళ్ళకు రుణమాఫీ రాలేదు, కొందరేమో లిస్టులో పేరు లేకపోయినా రుణమాఫీ వచ్చింది, కొందరికేమో 2 లక్షలు ఉంటే 3,000 2,000 రుణమాఫీ అయిందనే మెసేజ్ వచ్చింది. 2 లక్షలు ఉన్న వాళ్ళకి ఎట్లా వచ్చింది? లక్ష లోపు ఉన్నటువంటి వాళ్ళకే కదా. కొన్ని టెక్నికల్ గా ఎర్రర్ వచ్చినటువంటి అంశాలు ఉంటాయి, ఏదో సాంకేతిక సమస్య అనుకోవచ్చు. కానీ వేలాది మంది ఇబ్బంది పడుతున్నారు తెలంగాణ వ్యాప్తంగా అనేటువంటిది. ఈ ఇబ్బంది వచ్చినటువంటి వాళ్ళకి ఏ విధంగా లక్షలోపు రుణమాఫీ ఉంది, వాళ్ళకి ఎందుకు రాలేదు అనేటువంటి అంశం పైన స్పష్టత ఇవ్వాలి. లిస్టులో పేరు వచ్చినటువంటి వాళ్ళకు కూడా రుణమాఫీ జరగలేదు అనేటువంటిదే చర్చ. దానికి సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వము దానికి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఎవరిస్తారు ఏంటి అనేటువంటి దానిపైన క్లారిటీ రాలేదు. ఎక్కడొచ్చింది? రైతు రుణమాఫీపై రగడ. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. తమకు మాఫీ జరగలేదంటూ ఫిర్యాదుల వెల్లువ. గ్రామాలు, మండలాలు, జిల్లా స్థాయిలో ఫిర్యాదులు. లక్షలోపే రుణం ఉన్నా ఎందుకు మాఫీ కాలేదంటూ ఆరా. మరోవైపు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు. కారణాలు తెలియవని స్పష్టీకరణ. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి జరగని రుణమాఫీ రేషన్ కార్డు, పీఎం కిసాన్ నిబంధనలే కారణం అనేటువంటి అనుమానము. దీనికి సంబంధించి కొన్ని ఉదాహరణలు కూడా వచ్చినాయి. వాళ్ళకి సంబంధించినటువంటి పేర్లతో సహా కొంతమంది ఎందుకు రాలేదు, నా తోటి వ్యక్తికి వచ్చింది నాకు రాలేదు అనేటువంటి ఖమ్మం జిల్లా ముదిగొండ పిఎస్ఎస్ లో రుణమాఫీపై ఆరాధిస్తున్నటువంటి రైతులు ఎవరూ పట్టించుకోవడం లేదు. మహబూబాద్ మండలము సంగారెడ్డి, నాతోటి వ్యక్తికి అయింది, నాకు 42,000 పంట రుణం ఉంది, ఏటా లోన్ 2,000 చేస్తున్నా, ఈసారి రుణమాఫీ అవుతుందని అనుకున్నా కానీ కాలేదు. నాతో పాటు రుణం తీసుకున్న వారికి రుణమాఫీ జాబితాలో ఉంది. దీనిపై వ్యవసాయ అధికారులను అడిగినా కూడా ఏమీ చెప్పడం లేదు. ఈ గందరగోళానికి తెరలేపాల్సింది. దానికి సంబంధించి ఎవరికైనా జరగకపోతే అన్యాయం జరిగినటువంటి వాళ్ళందరికీ ప్రభుత్వము, అధికారులు వెంటనే స్పష్టత ఇవ్వాలి. ఏ గ్రామాల్లో వచ్చినటువంటి వాళ్ళకి ఎందుకు వచ్చింది, రానటువంటి వాళ్ళకి ఎందుకు రాలేదు, పేర్లు లిస్టులో పేర్లున్నా సరే ఎందుకు రాలేదు, పేరు ఉన్నటువంటి వాళ్ళకు ఎందుకు రాలేదు, పేరు లేనటువంటి వాళ్ళకు వస్తే ఎందుకు వచ్చింది, ఈ అంశాలపైన స్పష్టత ఇవ్వాల్సింది అధికారులు, స్థానికంగా ఉండేటువంటి నాయకులు ఖచ్చితంగా ఈ విషయంలో చెప్పాలి. లేదంటే ఈ గందరగోళం పైన మేమే ఇచ్చాము, మేమే చేసాము అనేటువంటి చెప్పుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎందుకు దీనిపైన స్పష్టత ఇవ్వరు అనేటువంటిది ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉన్నది. ముఖ్యంగా పరిపాలకులు ఎవరైతే అక్కడ ఉండేటువంటి అధికారులు ఉన్నారో ప్రతిరోజు అధికారులకు ఇబ్బందికరమైనటువంటిది. ఒకరో ఇద్దరో రాకపోయింటే సాంకేతికంగా ఇద్దరు వేలాది మంది రైతులకు కూడా ఈ ఇబ్బంది ఉంది. కొంతమందికి వచ్చి కొంతమంది రాకపోవడం, పేర్లు ఉండి కూడా రాకపోవడము, ఈ నిబంధనలు ఉన్నాయా ఇంకేదైనా ఉందా అనేటువంటి అంశం పైన క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. దీనికి సంబంధించినటువంటి రైతులకు ఎవరు సమాధానం చెప్తారనేటువంటి అంశము ప్రభుత్వం నుంచి రావాలి. రుణమాఫీకి వ్యతిరేకమో లేదా రుణమాఫీ మీద బురద చల్లడమో అదో అట్లాంటివి ఏమీ లేవు. ఖచ్చితంగా రుణమాఫీ జరుగుతుంది అని చెప్పారు కాబట్టి రుణమాఫీ చేయాల్సినటువంటి అవసరము ఉన్నది. ఆ రుణమాఫీ జరగకపోతే ఎందుకు జరగడం లేదనేటువంటి అంశం పైన క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి చేసినటువంటి పాలాభిషేకాలన్నీ వృధానా? పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, వాళ్ళకు వాళ్ళే పాలాభిషేకాలు చేసుకున్నటువంటి అంశము. ఎందుకు పాలాభిషేకాలు చేశారు? చేసినటువంటి దాంట్లో కూడా 10 లక్షల మందికి వచ్చింది. అంటే 40 లక్షల మంది రైతుల్లో 10 లక్షల మందికి ఇచ్చి ఆ 10 లక్షల మందిలో వేలాది మందికి ఇప్పటిదాకా దాదాపుగా 1,00,000కి పైగా ఉన్నారంటున్నారు. కానీ వాళ్ళందరికీ ఎందుకు రాలేదు? వెంటనే సాయంత్రం 4 గంటల కల్లా వస్తుందన్నారు కదా. ఈ అంశం పైన కూడా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది.